ఇంగ్లాండ్‌తో జూన్ 20, 2025 నుంచి లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా ప్రారంభం కానున్న 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు 14 మంది సభ్యులతో కూడిన తమ బృందాన్ని ప్రకటించింది. బెన్ స్టోక్స్ నాయకత్వంలో ఈ జట్టు బరిలోకి దిగనుంది. ఈ జట్టులో అనుభవజ్ఞుడైన క్రిస్ వోక్స్ మరియు జేమీ ఓవర్టన్లకు మళ్లీ అవకాశం దక్కగా యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 36 ఏళ్ల క్రిస్ వోక్స్ 2023 ఆషెస్ సిరీస్ తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడబోయినప్పటికీ ఇంగ్లాండ్ పిచ్లకు అతడి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు మళ్లీ ఎంపిక చేశారు. 2018లో లార్డ్స్లో భారత్పై జరిగిన టెస్టు మ్యాచ్లో వోక్స్ 4 వికెట్లతో పాటు 137 పరుగుల అజేయ ఇన్నింగ్స్ను ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే జేమీ ఓవర్టన్ ఇటీవల వేలిగాయం కారణంగా కోలుకున్నప్పటికీ ఇంగ్లాండ్ బోర్డు వైద్య బృందం అతని ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ జట్టులో చోటు కల్పించింది. ఓవర్టన్ ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. గస్ అట్కిన్సన్ మాత్రం హామ్స్ట్రింగ్స్ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ గత జింబాబ్వే జట్టులో 9 వికెట్లు తీసి మెప్పించాడు. ఈ సిరీస్లో ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్గా కొనసాగుతున్నాడు. యువ ఆటగాడు జాకబ్ బేతెల్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. అతడు గత జింబాబ్వే టెస్ట్ ఆకట్టుకున్నాడు. అలాగే పేసర్ సామ్ కుక్ తన స్థిరమైన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి జట్టులో స్థానం సంపాదించాడు. ఈ సిరీస్లో తొలి టెస్టు లీడ్స్లో జూన్ 20 నుంచి జరగనుంది. ఆ తర్వాత బర్మింగ్హామ్, లార్డ్స్, మాంచెస్టర్ మరియు ది ఓవల్ వేదికలు మిగిలిన మ్యాచ్లు జరుగుతాయి. భారత్ జట్టు కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో ఈ సిరీస్లో బరిలోకి దిగనుంది. సిరీస్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఈ సిరీస్లో తొలిసారి సవాల్ను ఎదుర్కోనుంది. ఫిట్నెస్ సమస్యల కారణంగా మహమ్మద్ షమి ఈ సిరీస్కు ఎంపిక కాలేదు.